షేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని ఏఎస్ రాజు నగర్ కాలనీలో డిఫెన్స్ సివిలియన్స్ ఆఫీసర్స్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన కార్తీక మాస వన భోజన మహోత్సవ కార్యక్రమంలో షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని కార్పొరేటర్లు నార్నే శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకులు చంద్రకాంతరావుతో కలిసి వారి సావనీర్ 2025ను ఆవిష్కరించారు. ప్రజల కోరికలేంటి, కోరిక తీర్చుకొని 5 సంవత్సరాలు పబ్బం గడుపుకుందామనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చినాయి. ప్రభుత్వాలన్నీ కూడా అదే బాటలో కొనసాగుతా ఉన్నాయి. నేనేం సబ్సిడీస్ ఇచ్చా, ఆయన కన్నా డబుల్ ఇస్తే మనం అధికారంలోకి వస్తాం. ఆర్థిక పరిస్థితులు, సంక్షేమం, ఆరోగ్యం, విద్య వీటి మీద కాన్సన్ట్రేషన్ కాదు. తాత్కాలిక అవసరాలకే ఇవాళ ప్రజలు టెంప్ట్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో మరి సహజంగా తండ్రి అప్పులు చేశారు. బాధ్యత గల కుటుంబ సభ్యుడు ఏం చేశాడు, నాన్నగారు అప్పులు తీర్చాల్సిందే కదా. ఆస్తులు అమ్మైనా కూడా అకౌంట్ లో మీరు ట్యాక్సుల రూపంలో కట్టే డబ్బు ఆటోమేటిక్ గా ముందు అప్పు కట్ అయిపోతుంది, తర్వాత జీతాలతో పాటు దంచారు. ప్రశాంతత ఎక్కడ? జనజీవనం క్రమశిక్షణతో, ఆరోగ్యకరమైన వాతావరణంతో, మనం నమ్ముకున్నటువంటి భవిష్యత్తులో చక్కటి విద్యాబోధన. మరి ఈ వయసులో సహజంగా చాలా మంది గురూజీలు వస్తా ఉన్నారు,